స్టూడెంట్స్ అడిషన్ పొలిమరైజేషన్ కండెన్సేషన్ పొలిమరైజేషన్కి మనము డిఫరెన్సెస్ చూద్దాము ఈ క్లాస్లో. ఓకే రైట్. సో మనము కొన్ని ఎగ్జాంపుల్స్తో అడిషన్ అండ్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. సో మన డిఫరెన్సెస్ చూద్దాం, ఇంకా మనకు బాగా ఐడియా వస్తుంది. రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ మనం చూసామంటే మనకు క్లారిటీగా వీటి గురించి ఒక బ్రాడ్ ఐడియా మనకు వస్తుంది. ఓకే, సో నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అడిషన్ పొలిమరైజేషన్, రైట్ హ్యాండ్ సైడ్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ రాశాను. ఓకే, ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి మరి మనకు. సో ఫస్ట్ డెఫినేషన్ ఇద్దాం అడిషన్ పొలిమరైజేషన్కి. ఫస్ట్ డిఫరెన్స్, సో అడిషన్ పొలిమరైజేషన్ గివ్స్ ఏ పాలిమర్ బై ది కాంబినేషన్ ఆఫ్ మోనోమర్స్ వితౌట్ లాస్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్. రైట్. కండెన్సేషన్ పొలిమరైజేషన్లో మనకు ఫస్ట్ పాయింట్ ఏమవుతుందంటే కండెన్సేషన్ పొలిమరైజేషన్ గివ్స్ పాలిమర్ బై ది కాంబినేషన్ ఆఫ్ మోనోమర్స్ విత్ లాస్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్. అంటే స్మాల్ మాలిక్యూల్స్ లాస్ కాకుండా పాలిమర్ ఫామ్ అయితే అడిషన్ పొలిమరైజేషన్, స్మాల్ మాలిక్యూల్స్ లాస్ అయ్యి పాలిమర్ ఫామ్ అయితే కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఓకే, వెరీ సింపుల్ డిఫరెన్స్. దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే అడిషన్ పొలిమరైజేషన్లో ఏ మోనోమర్స్కి అయితే అన్సాచురేషన్ అనేది ఉంటుందో, అంటే అన్సాచురేషన్ అంటే ఏంటంటే ఆ మోనోమర్స్లో డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండాలండి సింపుల్గా. ఓకేనా. సో అటువంటి మోనోమర్స్ని మనం అన్సాచురేటెడ్ మోనోమర్స్ అని అంటుంటాం. కార్బన్ కార్బన్ మధ్య అంటే ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ డబుల్ బాండ్ కానీ లేదు ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అటువంటి కాంపౌండ్స్ మనకి ఏమవుతాయంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అవుతాయి. ఓకే, సో అటువంటి మోనోమర్స్ మనకు అడిషన్ పొలిమరైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. మరి కండెన్సేషన్ పొలిమరైజేషన్లో ఏ మోనోమర్స్ ఇన్వాల్వ్ అవుతాయి సార్ అంటే ఈ పొలిమరైజేషన్లో రియాక్ట్ అయ్యే మోనోమర్స్కి రియాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, అంటే వెరీ యాక్టివ్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓహెచ్ అంటే ఆల్కహాల్, COOH కార్బాక్సిలిక్ యాసిడ్, NH2 అమైన్. అంటే కొన్ని మోనోమర్స్కి ఇటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ కనుక్కుంటే అవి ఏ పొలిమరైజేషన్ ద్వారా పాలిమర్ని ఫామ్ చేస్తాయంటే కండెన్సేషన్ పొలిమరైజేషన్. రైట్. నెక్స్ట్ మనకు థర్డ్ పాయింట్ ఏంటంటే ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిమర్ ఈజ్ ఈక్వల్ టు కంబైనింగ్ మోనోమర్స్. అంటే ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిమర్ ఈజ్ ఈక్వల్ టు ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ మోనోమర్స్. ఓకే, మరి కండెన్సేషన్లో మనకి ఏమవుతుందంటే ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిమర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ మోనోమర్స్. ఎందుకనంటే మనకు ఈ కండెన్సేషన్ పొలిమరైజేషన్లో స్మాల్ మాలిక్యూల్స్ లాస్ అనేది ఉంది కాబట్టి వచ్చే పాలిమర్కి స్ట్రక్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. రైట్. దెన్ ద మాలిక్యులర్ అడిషన్ పొలిమరైజేషన్లో ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మోనోమర్స్ టేకెన్. అంటే మీకు అడిషన్ పొలిమరైజేషన్లో మీరు ఎన్ని మోనోమర్స్ని అయితే తీసుకుంటారో అంత మాలిక్యులర్ వెయిట్ ఉండే పాలిమర్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే లాస్ ఆఫ్ మాలిక్యూల్స్ అడిషన్ పొలిమరైజేషన్లో లేవు. మరి కండెన్సేషన్ పొలిమరైజేషన్లో మనకేమవుతుందంటే ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మోనోమర్స్ టేకెన్. వై బికాస్ దెర్ ఈజ్ లాస్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్. ఓకేనా. రైట్. అంటే పాలిమర్ యొక్క వెయిట్ మనం స్టార్టింగ్లో తీసుకున్న మోనోమర్స్ వెయిట్ కంటే తక్కువగా ఉంటుంది కండెన్సేషన్ పొలిమరైజేషన్, ఎందుకంటే డ్యూ టు లాస్ ఆఫ్ మాలిక్యూల్స్. దెన్ ద అడిషన్ పొలిమరైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చైన్ గ్రోత్ పొలిమరైజేషన్ అంటాం, ఆల్రెడీ చూసాం మనం దీన్ని. దెన్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ మనము స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్ అంటాం, అంటే ఒక సింగిల్ స్టెప్లో మనకు అడిషన్ పొలిమరైజేషన్ జరిగిపోద్ది. మరి కండెన్సేషన్ పొలిమరైజేషన్ జరగాలి అంటే కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి, అది బెక్లైట్ ప్రిపరేషన్ మనం చూద్దాం. ఓకే. దెన్ అడిషన్ పొలిమరైజేషన్ ఈజ్ ఇండ్యూస్డ్ బై యూజింగ్ లైట్, హీట్ ఆర్ పెరాక్సైడ్స్. అంటే మీకు అడిషన్ పొలిమరైజేషన్ జరగాలి అంటే మీరు లైట్ అయినా యూజ్ చేయాలి ఆ మోనోమర్స్ పైన, లేదా ఆ మోనోమర్స్ని మీరు హీట్ చేయాలి, లేదు ఆ మోనోమర్స్ని మీరు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ మీరు రియాక్షన్ జరిపించాలి. అదే కండెన్సేషన్ పొలిమరైజేషన్ అనుకోండి, కండెన్సేషన్ పొలిమరైజేషన్లో మోనోమర్స్ రియాక్ట్ అవ్వాలి అంటే మనము కొన్ని catalysts మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద 7 differences. So these are the 7 differences between addition polymerization and condensation polymerization. సో మనము అడిషన్ పొలిమరైజేషన్లో ఒక ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చుకుందాం, కొన్ని ఎగ్జాంపుల్స్ రైట్. సో PVC పాలీవినైల్ క్లోరైడ్, అనదర్ ఎగ్జాంపుల్ పాలీఇథిలిన్. కండెన్సేషన్ పొలిమరైజేషన్ కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం, బెకలైట్ అండ్ నైలాన్స్. సో అడిషన్ పొలిమరైజేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రియాక్షన్ దట్ గివ్స్ పాలిమర్ బై ద రియాక్షన్ బిట్వీన్ మోనోమర్స్
that is accompanied by the loss of small molecules. Sorry, not loss of small molecules. There is no loss of small molecules. Whereas in the condensation polymerization, it is the polymerization reaction that gives polymer by the combination of monomers with the loss of, accompanied by the loss of small molecules. So there is loss of molecules in condensation polymerization. In the addition polymerization, there is no loss of molecules, right? The monomers having unsaturation will involve in addition polymerization. The monomers that contains active functional groups will involve in condensation polymerization, right? Then the third point is the chemical structure of polymer is equal to the chemical structure of monomers in condition polymerization. In the condensation polymerization, the chemical structure of polymer is not equal to chemical structure of monomers, the starting monomers, right? In the addition polymerization, the molecular weight of polymer is equal to total molecular weight of monomers. In the condensation polymerization, the molecular weight of polymer is not equal to total molecular weight of monomers taken. Why? Because there is loss of a small molecule. So the polymer will be having a lower molecular weight when compared with the monomers that are taken previously to prepare that polymer, right? Then addition polymerization is also called as chain growth polymerization because the monomers are keep on adding to the growing polymer chain. Whereas in the condensation polymerization, it is also called step growth polymerization because it involves several steps to obtain the polymer, right? Addition polymerization is also called it gives thermoplastics, whereas condensation polymerization gives thermosetting plastics. Then we will see later what is thermoplastic and what is thermosetting plastic, and we will be discussing these topics in the coming classes, right? Then the addition polymerization is induced, it is enhanced, the rate of the reaction will be increased by adding a light, heat or peroxides. Whereas condensation polymerization is the rate of the reaction between the monomers to form the polymer will be enhanced by using the catalysts. Okay, the most basic examples for addition polymers will be PVC and polythene. The best examples for condensation polymerization, the polymers that are formed by the condensation polymerization will be bakelite and nylons, right? So any comments are welcome. మీరు ఏ కామెంట్స్ అయినా నా క్లాసెస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు మీకు ఎలా ఉంది ఏంటి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఫర్దర్గా ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.